మన మధ్యలో ఒక వ్యక్తి ఉన్నారండి. ద పర్సన్ ఈస్ ప్రేయింగ్. ఆ వ్యక్తి ఏమని ప్రార్థన చేశాడంటే, యేసయ్యా నా జీవితంలో ఏది సౌఖ్యంగా జరగట్లేదు. నిన్ను ప్రేమించడం నాకు ఇష్టమే, ఐ లవ్ యూ జీసస్, బట్ నా లైఫ్లో ఏం జరగట్లేదు. నాకు చాలా టార్చర్ ఉంది మా ఇంట్లో, నాకు చాలా 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 సఫిస్టికేటెడ్, మీనింగ్ నా మనసు అంతా కూడా టార్చర్ అయిపోతుంది. యేసయ్య ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది, దాని విషయంలో మీరు హెల్ప్ చేయండి లార్డ్. నేను ఒక దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, ఆ వెళ్ళే కనెక్షన్ నాకు ఇవ్వండి. ఎవరైనా నన్ను పిలిచేలాగా చేయండి, ఆర్ఎల్స్ ప్రాఫిట్ అయినా సరే నన్ను పిలిచేలాగా మరి చేయండి అని మీరు ప్రేర్ చేశారండి. ఐ సీ 2 people, ఒక్కరు కాదు, అలా 2 ప్రార్థన చేశారు. నేను మళ్ళీ చెప్తున్నా, మా ఇంట్లో చాలా టార్చర్ ఉంది యేసయ్య, నా మైండ్ సరిగా పని చేయట్లేదు. దానివల్ల నేను ఎక్కడికన్నా వెళ్ళి ఒక 1 week or 10 days ఉంటే ఏమో నేను మారుతానేమో, దానివల్ల నాకు చెడు ఆలోచన వస్తుంది, దానివల్ల నేను నా ఫ్యామిలీని చెడగొట్టుకోవాలనుకుంటున్నాను అనే ఆలోచనలు వెళ్ళిపోయావు. దాని విషయంలో ప్రేయర్ చేస్తున్నావు. అండ్ ఆ ప్రేయర్లో నేను బయటికి వెళ్ళిపోవాలా, అలా కొద్ది రోజులు బయట గడపాలి, దానికోసం కనెక్షన్ ఇవ్వండి అని ప్రేయర్ చేస్తాం. ఇదే ఎగ్జాక్ట్గా ప్రేయర్ చేస్తాం. నాట్ 1 but 2 people, 2 ఒకరికొకరికి తెలియకుండా ప్రేయర్ చేశారు. ఐ బిలీవ్ దిస్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ ద బిఫోర్ 2 weeks. ద లార్డ్ ఈజ్ టాకింగ్ టు యూ. దేవుడు నీ మైండ్ని, నీ స్పిరిచువల్ రెలంలో కొన్ని బ్రాక్స్ ఉన్నాయి, మీనింగ్ దట్ దేర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ బాండేజెస్. గాడ్ వాంట్ టు బ్రేక్ దెమ్ బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. సో దేవుడు ఆ కాడిని విరగొట్టబోతున్నాడు. సో కమ్ ఫ్రెండ్ ప్లీజ్. దెర్ ఆర్ 2 people. నా పేరు హారిక. నేను ఇందాక ప్రేయర్ చేసుకున్నా. ఏంటంటే ఫ్యామిలీ మొత్తం గాడ్ని బిలీవ్ చేసినందుకు నన్ను వదిలేశారు గాడ్. అసలు డిప్రెషన్ అవుతుంది, నా వల్ల అవ్వట్లేదు, నేను ప్రేయర్లో కరెక్ట్గా ఉండలేకపోతున్నా, ఇంకా నేను ఏమన్నా పాడైపోతానేమో, నిన్ను వదిలేస్తానేమో ప్రేయర్ చేయకుండా నేను బాధపడుతూనే ఏమైపోతానో గాడ్. కొన్ని డేస్ ఎక్కడికైనా వెళ్ళిపోయి నాకు ప్రశాంతంగా ఉండాలని ఉంది, కొంచెం నా మైండ్ చేంజ్ చేసుకోవాలని ఉంది, నాకు సెట్ అవ్వట్లేదు దేవా. కొంచెం నాకు స్ట్రాంగ్ అవ్వాలని ఉంది, మళ్ళీ నేను ప్రేయర్లో మంచిగా ఉండాలని ఉంది, నన్ను కొంచెం మార్చండి ప్రభా అని నేను చాలా ఏడ్చుకుంటూ ప్రేయర్ చేశాను, నేను మళ్ళీ నార్మల్ అవ్వాలనేసి. సో నేను ఏదైతే అసలు ప్రేయర్ చేసుకున్నానో పప్ప అసలు అలా చెప్పేసరికి నేను అయితే లిటరల్లీ స్టన్ అయిపోయి ఉన్నా. కొద్దిసేపు నాకు అర్థం కాలేదు, మళ్ళీ నాతో గాడ్ మాట్లాడారు, నన్నే పిలిచారని నాకు అర్థమైంది. సో ఈరోజు గాడ్ ఏదో మిరాకిల్ చేయబోతున్నారని నమ్ముచున్నాను. సో ద లార్డ్ హ్యాస్ టోల్డ్ దట్ ఏదో నేను తప్పు చేస్తానేమో, ఇంకా ఆలోచన అనేది తనకి రావటం గాడ్ చెప్పాడు. సో తను అలాగనే ఆమె కూడా ఆలోచించడం జరిగింది. ఎక్కడైనా తప్పు చేస్తానేమో, ఎక్కడైనా పడిపోతానేమో, దేవుని విడిచిపెడతానేమో, ఈ లైఫ్ అంతా ఇంకా వేస్ట్, ఇక్కడనే ఆగిపోతాదేమో అని తన ప్రేయర్లో అనుకుంటూ ఎక్కడికైనా వెళ్తే ఆ కనెక్షన్ నాకు కావాలని షీ ప్రేడ్. సో గాడ్ చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా తన ప్రార్థన వింటున్నాడా లేదా? వింటున్నాడు. ఎవ్రీ వన్ ఆఫ్ ద ప్రేయర్ వాజ్ ఆన్సర్డ్ ఇన్ జీసస్ నేమ్. థ్యాంక్ యూ లార్డ్. షిఫ్ట్ దీస్ పొజిషన్స్ హోలీ స్పిరిట్. I command the power of the Lord to touch this spirit. Shift the positions. ఎక్కడైతే తండ్రి వీరు మానసికంగా, ఆత్మీయంగా బాధపడి ప్రాబ్లమ్స్లో స్ట్రక్ అయిపోయాం, ఇంకా చేసేది ఏమీ లేదయ్యా, I want to change it, but the Lord, thy your will be done, Father. I release the miracle right now. Take charge over here in Jesus' name. I release the grace of the Lord. Let this power change abilities and manifestation now in Jesus' name. Take it, the power, the strength of the Almighty God. తండ్రి ఈ స్త్రీ సమస్తాన్ని జయించటానికి, సమస్తము ఏలుటకు ఈ గ్రేస్ నేను ఎబిడకిస్తున్నా. In the name of Jesus, let her mind and positions be shifted.
జీసస్